హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీని తులాభారంలో కూర్చోబెట్టి బంగారం అంతా కూడా పెడుతూ ఉంటారు. కానీ ఎంత బంగారం పెట్టినా మ్యాడీ తూగకపోవడంతో అందరూ టెన్షన్ పడి చూస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు, ఏంటి ఇంకా తూగడం లేదేంటి అని అంటూ ఉంటే, ఎంత బంగారం పెట్టినా నా కొడుకు నేను బంగారం పెడితే కానీ తూగడు పంతులు గారు. ఇప్పుడు చూడండి, నా కొడుకు నేను వేసే బంగారానికి ఎలా తూగుతాడో అని నాగవల్లి తన మెడలో ఉన్న బంగారం అంతా తీసి తులాభారంలో పెడుతుంది. అయినా కూడా మ్యాడీ తూగకపోవడంతో అందరూ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతారు. ఇదేంటి పంతులు గారు, అంత బంగారం పెట్టినా నా కొడుకు తూగకపోవడం ఏంటి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇలా ఇంట్లో తులాభారం ఏర్పాటు చేసినప్పుడు ఇలా తూగకుండా ఉంటే అపశకునం, తొందరలోనే అబ్బాయికి ఏదో కీడు జరుగుతుందని అర్థం అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పంతులు గారు, మరి దీనికి పరిష్కారం లేదా అని అనగానే, ఏం చేయలేం దేవగారు, ఇప్పుడు ఎలాగైనా ఈ బాబుని తూచాల్సిందే దానికి పరిష్కారం అని అనగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడేం చేద్దాం చిన్నమ్మాయి, ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి తులాభారంలోనే పెట్టాము, కానీ మన మ్యాడీ అస్సలు తూగడం లేదు, నాకెందుకో భయంగా ఉంది అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే మధు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు, నేను ఒకసారి ప్రయత్నించొచ్చా అని అనగానే, అలాగేనమ్మా, ఈ బాబు తూగుతాడంటే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు అని అనగానే ఇక మధు అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న తులసి ఆకులు తీసుకుంటుంది. ఆకులని చేతిలో తీసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, మ్యాడీ తూగేలా చూడు, మ్యాడీకి ఎలాంటి కీడు జరగకూడదు అని మధు ఆ తులసి ఆకులను తీసుకొచ్చి తులాభారంలో వేస్తుంది. మధు అలా తులసి ఆకులు వేయగానే మ్యాడీ ఒక్కసారిగా తూగుతాడు. అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ నాగవల్లికి మాత్రం చిన్నప్పుడు మ్యాడీ తులాభారంలో చిన్ని తులసి ఆకులు వేసిందే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది అప్పటి నుంచి మర్చిపోలేదన్నమాట. ఆ రోజు కూడా తులసి ఆకులు వేసి నా కొడుకుని తూచింది, ఈరోజు కూడా ఇది తులసి ఆకులు వేస్తేనే మ్యాడీ తూగాడు, ఏంటి ఇలా జరుగుతుంది అని నాగవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. మ్యాడీ తూగేసరికే దేవ చాలా సంతోషపడుతూ, అమ్మ మధు, చాలా థ్యాంక్స్ అమ్మా, నా కొడుక్కి ఎలాంటి అపశకునం జరుగుతుందో అని చాలా భయపడ్డాను, సమయానికి నువ్వు తులసి ఆకులు తీసుకొచ్చి నా కొడుక్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా చేశావు అని అనగానే, అంకుల్, శ్రీకృష్ణుడు అంతటి వాడే ఈ తులసి ఆకులకి తూగాడు, అందుకే మ్యాడీ కూడా అలా తూగుతాడనిపించి తులసి ఆకులు వేశాను అని అనగానే ఇక దేవ చాలా సంతోషపడుతూ మధుకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక నాగవల్లి, బావా, అది చిన్ని అని తెలిస్తే నువ్వు ఇలా సంతోషంగా మాట్లాడవు, కానీ ఆ విషయం నీతో చెప్పలేను అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు, ఈ తులాభారం విజయవంతంగా పూర్తయింది, ఇక నీ కొడుకు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాడు దేవేంద్ర వర్మ గారు అని అనగానే ఇక నాగవల్లి, దేవ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే కేక్ కటింగ్కి టైం అవ్వడంతో, మ్యాడీ, పద నాన్న, కేక్ కట్ చేదువు, గెస్ట్లంతా ఎదురు చూస్తున్నారు అని అనగానే సరే అని అందరూ కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇక మ్యాడీ కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ విష్ చేస్తూ ఉంటారు. మ్యాడీ కేక్ కట్ చేసి పక్కనే ఉన్న నాగవల్లికి తినిపిస్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మ్యాడీ పక్కనే ఉన్న మధుకి ఫస్ట్ కేక్ తినిపిస్తాడు. అది చూసి నాగవల్లి, దేవ, లోహి, శ్రేయ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు కూడా మ్యాడీకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే మ్యాడీ అని చెప్తూ ఉంటుంది. ఇక మ్యాడీ కూడా థ్యాంక్ యూ మధు అని అంటాడు. నాగవల్లికి
చాలా కోపం వస్తుంది. ఇదేంటి, నేను పక్కనున్నా కూడా వీడు నన్ను పట్టించుకోకుండా ఆ మధుకే ఫస్ట్ కేక్ తినిపించడం ఏంటి? ఇప్పుడు ఏదన్నా అందాము అంటే ఇది సందర్భం కాదు అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మ్యాడీ, నాగవల్లి, దేవ అందరికీ కేక్ తినిపిస్తారు. అలా బర్త్డే పార్టీ పూర్తవుతూ ఉంటే అప్పుడే నాగవల్లి దేవ దగ్గరికి వచ్చి, బావా, మనం అనుకున్నాం కదా ఈరోజు గెస్ట్లందరి ముందు పార్టీలో మన మ్యాడీకి, శ్రేయకి మ్యారేజ్ అనౌన్స్ చేద్దామని, అది కూడా కానిస్తే బాగుంటుంది బావా అని అనగానే, అవును నాగవల్లి అని దేవ అనుకుంటాడు. దేవ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తూ ఉంటాడు, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నా స్నేహితులకి ఇప్పుడు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అనగానే అందరూ చూస్తూ ఉంటారు. మ్యాడీ, మధు కూడా ఏమీ తెలియకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి దేవేంద్ర వర్మ గారు, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని అందరూ అడుగుతూ ఉంటే, త్వరలోనే నా కొడుకు మహేంద్ర వర్మకి, నా మేనకోడలు శ్రేయకి పెళ్లి జరపబోతున్నాం అని అనగానే ఇక మ్యాడీ, మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాగవల్లి, శ్రేయ చాలా సంతోషపడుతూ ఉంటారు. మ్యాడీ, ఇదేంటి డాడీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా మ్యారేజ్ అనౌన్స్ చేస్తున్నాడు అని అనుకుంటూ, డాడీ ఏమంటున్నారు మీరు అని అంటాడు. మ్యాడీ, నీకేం కావాలో నాకు తెలుసు నాన్న, నువ్వు ఏదిస్తే సంతోషంగా ఉంటావో మాకు తెలుసు. అందుకే నీకు శ్రేయకి పెళ్లి జరిపించాలని నిర్ణయించేసుకున్నాం అని అనగానే, అది కాదు డాడీ, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అని అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి, నాన్న, మ్యాడీ, నువ్వు ఆ చిన్నిని ఎలాగో మర్చిపోయావు, అందుకే నీ జీవితంలోకి శ్రేయ వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అనిపించింది. మా మీద, మన కుటుంబం మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు చెప్పొద్దు నాన్న అని అనగానే మ్యాడీ ఏం మాట్లాడకుండా, మీ ఇష్టం మమ్మీ అని అంటాడు. మ్యాడీ అలా అనేసరికే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మ్యాడీ ఇంత సింపుల్గా శ్రేయతో పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? మ్యాడీ చిన్నిని అంతలా ప్రేమించాడు కదా, మరి ఆ ప్రేమ ఏమైపోయింది అని బాధపడుతూ ఉంటుంది. మధు అలా బాధపడుతూ ఉంటే లోహి, నాగవల్లి, శ్రేయలు మధుని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే లోహి మధు దగ్గరికి వచ్చి, ఏంటి మధు, ఎలా ఉంది నీ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అని అనగానే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? నువ్వు మ్యాడీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఇలా ప్లాన్ చేసి మ్యాడీకి, శ్రేయకి పెళ్ళి అనౌన్స్మెంట్ చేస్తామని నువ్వు ఊహించలేదు కదా. త్వరలోనే మ్యాడీకి, శ్రేయకి పెళ్ళి కూడా జరగబోతుంది. నువ్విక ఎప్పటికీ మధులాగే ఉండిపోవలసిందే అని అంటూ ఉంటే మధు బాధగా చూస్తూ ఉంటుంది. అక్కడ మ్యాడీ అలా మాట్లాడేసరికి మధు తట్టుకోలేక ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత మ్యాడీ మధు కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి, ఇప్పటి వరకు మధు ఇక్కడే ఉంది కదా, మరి ఇంతలోనే ఏమైపోయింది అని మధు కోసం వెతుకుతూ ఉంటే మధు ఎక్కడా కనిపించదు. మధు ఫోన్ కూడా చేస్తాడు, కానీ మధు మ్యాడీ మీద కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, మధుకేమైంది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీలో నుండి వెళ్ళిపోయింది. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు, తనకేమైంది అసలు అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మ్యాడీ మధుని కలవడం కోసం మధు ఇంటికి వెళ్తాడు. మ్యాడీ ఇంట్లోకి వెళ్ళేసరికి మధు తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మ్యాడీని చూసి రూప, బాబు రా బాబు కూర్చో అని అంటూ ఉంటే, పర్వాలేదంటీ, మధు ఎక్కడికి వెళ్ళింది? తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి అని అంటాడు. ఇక రూప, మధు తన గదిలోనే ఉంది బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని రూప మధు దగ్గరికి వెళ్తుంది. మధు బాధపడుతూ ఉండడం చూసి, అమ్మ మధు, నీకోసం మ్యాడీ వచ్చాడమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఇక వెంటనే బాధతో మౌనంగా ఉంటుంది. మధు,
నాకు తెలుసమ్మా, నువ్వు రాత్రి మ్యాడీకి ఆ వేరే అమ్మాయికి పెళ్ళి అని నువ్వు బాధపడుతున్నావని తెలుసు. కానీ మ్యాడీ ఇప్పుడు నీకోసం ఇక్కడికి వచ్చాడు. నువ్వు తనతో మాట్లాడకుండా ఉంటే బాధపడతాడమ్మా. వెళ్ళి మ్యాడీతో మాట్లాడు అని అనగానే ఇక మధు అలాగేనమ్మా అని మ్యాడీ దగ్గరికి వస్తుంది. మధుని చూసి మ్యాడీ, మధు ఏమైంది మధు, రాత్రి అలా చెప్పకుండా పార్టీ నుంచి వచ్చేసావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? అసలు ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఇక మధు, ఏం లేదు మ్యాడీ, సడన్గా పార్టీలో ఉన్నప్పుడు ఆ సౌండ్స్కి హెడేక్ వచ్చింది. అందుకే అక్కడ ఉండలేక వెంటనే వచ్చేసాను. నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడానికి కారణం అదే మ్యాడీ, ఐఎమ్ సారీ అని అనగానే, అయ్యో మధు, అవునా, ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు. ఇక మధు, పర్వాలేదు మ్యాడీ అని అంటూ ఉంటుంది. ఇక మ్యాడీ, మధు పద అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం అని అనగానే ఇక మధు కూడా సరే అని బయటికి వెళ్తారు. మధు మౌనంగా ఉండడం చూసి మ్యాడీ, మధు అసలు ఏమైంది నీకు? ఎప్పుడు నేను సైలెంట్గా ఉంటే నువ్వు గలగలా మాట్లాడేదానివి. ఇప్పుడు నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? నీకేమైంది? నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు మధు అని అంటాడు. ఇక మధు, మ్యాడీ నిన్నొక విషయం అడగొచ్చా అని అనగానే, ఏంటి మధు, నా దగ్గర పర్మిషన్ దేనికి, ఏంటా విషయం అని అంటాడు. ఇక మధు, ఏంటి మ్యాడీ, నాకు ఎప్పుడూ చెప్పనే లేదు నువ్వు శ్రేయాని పెళ్లి చేసుకోబోతున్నావని అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. నాకు కూడా తెలీదు మధు, నేను ఎప్పటికీ చిన్నినే నా జీవితంలో ఉంటుంది అనుకున్నాను. కానీ చిన్ని నాకు చేసిన మోసానికి నేను తనని మర్చిపోవలసి వచ్చింది. అప్పుడు అమ్మ వాళ్ళ సంతోషం కోసం శ్రేయాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా డాడీ పార్టీలో అనౌన్స్ చేసేంత వరకు నాకు విషయం తెలియదు మధు, లేకపోతే నీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని అంటాడు. ఇక మధు, అంటే ఏంటి మ్యాడీ, నువ్వు పెళ్లి చేసుకుంటుంది చిన్ని మీద కోపంతోనా లేకపోతే శ్రేయ మీద ఇష్టంతోనా అని అంటాడు. అవి రెండు కాదు మధు, మా మమ్మీ డాడీ నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చిన్ని నాకు మోసం చేసింది, అందుకే నేను తనని జీవితంలో క్షమించను అని అనగానే ఇక మధు, అంటే రేపు చిన్ని ఏ తప్పు చేయలేదని వాళ్ళమ్మ నిర్దోషి అని నీకు తెలిస్తే అప్పుడేం చేస్తావు అని అనగానే, ఏంటి మధు, ఏమంటున్నావు నువ్వు? అవును మ్యాడీ, నువ్వు తొందరపడుతున్నావు. చిన్ని వాళ్ళ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు తొందరపడి శ్రేయాని పెళ్లి చేసుకున్నాక రేపు చిన్ని నీ ముందుకొచ్చి వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే అప్పుడేం చేస్తావు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి మధు, నాకేం అర్థం కావట్లేదు. అవును మ్యాడీ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిన్ని ఎంత మంచిదో అర్థమవుతుంది. అంత మంచిగా పెంచిన తన కూతుర్ని మరి తనెందుకు తప్పు చేస్తుంది? ఎక్కడో ఏదో జరిగింది మ్యాడీ, నువ్వు తెలుసుకోకుండా తొందరపడుతున్నావు అని అనగానే మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడేం చేద్దాం మధు అని అంటూ ఉంటే, మ్యాడీ నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వు, ఆలోపు చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను. అంతేకాదు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఆ తర్వాత నీ ఇష్టం మ్యాడీ అని అనగానే ఇక మ్యాడీ కూడా సరే మధు, మ్యారేజ్ అయితే అనౌన్స్ చేశారు కానీ పెళ్ళి అయితే చెప్పలేరు కదా. నువ్వు ఈలోపు చిన్ని ఏ తప్పు చేయలేదని, తన అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు తెలిస్తే మాత్రం చిన్నిని నా నుండి ఎవరు విడదీయలేరు అని మ్యాడీ అనగానే మధు చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే, ఏంటి మధు, నాకు థ్యాంక్స్ దేనికి? అదే మ్యాడీ, నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కదా, ఒక నెల రోజులు ఈ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తాను అన్నావు కదా, ఈలోపు అసలు నిజాలేంటో తెలుసుకుంటాను అని ఇక మధు అంటుంది. మ్యాడీ కూడా సరే సరే మధు అని అంటూ ఉంటాడు. ఇక మధు బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేసి మా అమ్మ ఏ తప్పు చేయలేదని మ్యాడీకి ఈ సమాజానికి తెలిసేలా చేయాలి. కానీ ఏదో ఒకటి చేసి అసలు నిజమేంటో తెలుసుకోవాలి.
అసలు అమ్మని ఈ నేరంలో ఎవరు ఇరికించారో కనిపెట్టాలి అని మధు అనుకుంటూ ఉంటుంది. చాలా చోట్ల చిన్ని కోసం కావేరి గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. కానీ మధుకి ఎక్కడ ప్రయోజనం దొరకకపోవడంతో చాలా బాధగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ కూతురుగా పుట్టినందుకు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నా కోసం ఎంతో త్యాగాలు చేశావు. అలాంటి నీ రుణం తీర్చుకోలేకపోతున్నాను అని బాధపడుతూ రోడ్డుపై పరధ్యానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే అప్పుడే ఒక కారు అటుగా వచ్చి మధుకి చిన్నగా డాష్ ఇస్తుంది. దాంతో మధు అమ్మ అని రోడ్డుపై పడిపోతుంది. కార్ని స్టాప్ చేసి కారులో ఉన్న వ్యక్తి హడావిడిగా కార్ దిగి మధు దగ్గరికి వచ్చి, అమ్మ, దెబ్బలు తగిలాయా అని అంటూ ఉంటే, పర్వాలేదు సార్, నేను బాగానే ఉన్నాను అని మధు అంటూ ఆ వ్యక్తి వైపు చూస్తుంది. ఆ వ్యక్తిని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, లాయర్ హరి. హరిని చూసి మధు అలాగే చూస్తూ ఉంటే ఇక లాయర్ హరి అయితే, ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ అని అంటుంది. నన్ను చూసావా? నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా. అసలు నాకు నువ్వెవరో కూడా తెలీదు అని అనగానే, లేదు సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీతో నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, సరేనమ్మా, నేను ఎవరో నీకు గుర్తుకు వస్తే ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డ్, నాకు ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి మధుకి తన విజిటింగ్ కార్డు ఇచ్చి లాయర్ హరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు ఆ విజిటింగ్ కార్డుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ విజిటింగ్ కార్డులో లాయర్ హరిప్రసాద్ ఎల్ఎల్బి అని ఉండడం చూసి మధు షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. అవును, లాయర్ హరి అంకుల్ మా అమ్మని నాన్నని ఏ తప్పు చేయలేదని నిరూపించాలని చాలా కష్టపడ్డాడు. అవును, ఇతను లాయర్ హరి అంకుల్ కదా. అంకుల్ని కలిస్తే నాకు అమ్మ గురించి నిజాలు తెలుస్తాయి అని అనుకొని మధు అనుకుంటుంది. ఇక ఉదయం కాగానే లాయర్ హరికి ఫోన్ చేస్తుంది. మధు నుండి ఫోన్ రాగానే హరి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అంటాడు. ఇక మధు, సార్, నిన్న మీరు నాకు డాష్ ఇచ్చారు కదా, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని చెప్పాను అని అంటూ ఉంటే, అవునమ్మా, నన్ను ఎక్కడ చూసావో గుర్తొచ్చిందా అని అంటాడు. అవును సార్, గుర్తొచ్చింది సార్ అని అనగానే, ఎక్కడ చూసావమ్మా అని అడుగుతాడు. సార్, మీతో మాట్లాడాలి సార్, నేను చెప్పిన ప్లేస్కి రండి, అన్నీ వివరంగా చెప్తాను అని అనగానే ఇక లాయర్ హరి కూడా, సరేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇక ఇద్దరు ఒక రెస్టారెంట్లో కలుసుకుంటారు. హరి వెయిట్ చేస్తూ ఉంటే మధు అప్పుడే ఆ రెస్టారెంట్కి వస్తుంది. హరిని చూసి మధు చాలా సంతోషంగా, హరి అంకుల్ ఎలా ఉన్నారు, ఇన్ని రోజులు ఏమైపోయారు అని అడుగుతుంది. అది విని ఇక హరిప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ అమ్మాయి నన్ను హరి అంకుల్ అని పిలుస్తుంది, నన్ను ఇలా పిలిచేది నాకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, చనువుగా ఉన్నవాళ్ళు, మరి ఈ అమ్మాయి నన్ను అంత చనువుగా పిలుస్తుందేంటి అని చూస్తూ ఉంటే, ఏంటి అంకుల్ అలా చూస్తున్నారేంటి అని అంటాడు. ఇక హరి, అదేనమ్మా, నువ్వు నన్ను ఇంత చనువుగా హరి అంకుల్ అని పిలుస్తున్నావు, నాకు నువ్వెవరో గుర్తు రాలేదమ్మా అని అనగానే, ఏంటంకుల్ నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేనంకుల్ చిన్నిని, కావేరి బాలరాజుల కూతుర్ని అని అనగానే ఇక హరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. ఏంటమ్మా, అంటే నువ్వు బాలరాజు కూతురు చిన్నివా అని అనగానే, అవునంకుల్, నేను చిన్నిని అని అంటుంది. అదేంటమ్మా, నువ్వు మీ అమ్మ ఇద్దరు చనిపోయారని చెప్పారు, మరి నువ్వు అని అంటూ ఉంటే, అదొక పెద్ద కథ అంకుల్. మమ్మల్ని రౌడీలు వెంటాడినప్పుడు అమ్మ తన ప్రాణాలు కోల్పోయి నన్ను పెంచిన అమ్మ నాన్నలకి అప్పగించింది అని అనగానే ఇక హరి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అదేంటమ్మా,
ఇప్పుడు నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అని అనగానే, అంకుల్ ఆ రోజు మా అమ్మ తను ఎలా జైలుకి వెళ్ళిందో నాకు తెలీదు. తెలుసుకునే వయసు కూడా కాదు. తెలుసుకునే వయసు వచ్చేసరికి అమ్మ నా నుండి దూరం అయిపోయింది. కానీ అసలు అమ్మ ఆ నేరం చేయలేదని నాకు తెలుసు. ఈ సమాజం అంతా అమ్మ హంతకురాలని అంటున్నారు. అది మార్చేయాలి అంకుల్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని అనగానే హరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇప్పుడు కావేరి గురించి నిజం తెలుసుకుంటే ఆ దేవగాడు చేసిన అరాచకాలన్నీ చిన్నికి తెలియాల్సి వస్తుంది. తను ఎప్పుడెందుకు ఇలా అనుకుంటుంది అని అనుకొని, అదేంటమ్మా ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు అని అనగానే, లేదంకుల్ ఈ విషయాన్ని వదిలేలేను. మా అమ్మ ఏ తప్పు చేయదు, చీమకు కూడా అపకారం చేయదు. అలాంటి మా అమ్మ ఒక నిండు ప్రాణం తీసింది అంటే నేను ఎలా నమ్మాలి? ఆ నింద మా అమ్మ చనిపోయాక కూడా మోస్తుంది. ఆ భారాన్ని దించేయాలి అంకుల్. మీరే ఏదో ఒకటి చేసి మళ్ళీ కేసుని రీఓపెన్ చేయాలి అని అనగానే ఇక హరి ఆలోచిస్తూ ఉంటాడు. సరేనమ్మా, మీ అమ్మ నాన్నలకి అప్పుడు నేను న్యాయం చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా చనిపోయిన మీ అమ్మ మీద పడ్డది నిందే అని నిరూపిస్తాను. నేను మీ అమ్మ కేసుని రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తాను అని అనగానే ఇక మధు చాలా సంతోషపడుతుంది. అంకుల్, మనం నెల రోజుల్లోనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం అని అనగానే ఇక హరి కూడా అలాగేనమ్మా, ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు. ఇక మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా లాయర్ హరి ఎంట్రీతో కథ మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.